హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి ఒక ఆగంతకుడు చొరబడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు డీకే అరుణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి అత్యంత సమీపంలో ఉండే తన నివాసంలో ఆగంతకుడు చొరబడ్డం భద్రతా వైఫల్యమని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. దొంగతనానికి రెక్కీ నిర్వహించారేమోననే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. తన వివరాలు తెలుసుకునేందుకు బగ్స్ పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఉండే నివాసంలోకి ఇలా ఆగంతకులు చొరబడ్డంపై డీకే అరుణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇంట్లో చోరీ జరగడంతో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీ డీకే అరుణ. తనకు భద్రత అవసరమని కోరారామె. తనకు తన భర్తకు రక్షణ కల్పించాలని అన్నారు. ఇటువంటి పరిస్థితి రాలేదు. ఈరోజు ఇది చూసిన తర్వాత చాలా కొంచెం అంటే నేను ఎప్పుడు కూడా బయట తిరుగుతుంటా, ఇంట్లో పిల్లలు ఉంటారు. సో ఇటువంటి సంఘటన చూస్తే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే సెక్యూరిటీ నాకు కాదు, నా కుటుంబ సభ్యులకు కూడా సెక్యూరిటీ అవసరం కదా, నా ఫ్యామిలీ మెంబర్స్. నేను ఈరోజు ఇంట్లో అంతా ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ లేకపోతే నేను లేని టైంలో ఈరోజు ఇట్లాంటిది జరిగిందన్నప్పుడు చాలా భయం అనిపిస్తుంది. కాబట్టి నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారిని లేఖ కూడా రాస్తా, ఖచ్చితంగా లేఖ రాస్తా. నాకు పూర్తిగా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతా.